హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 1726. ఈరోజు డేట్ 11th May 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. ముందైతే మీకు ఒక రెండు మంచి ఇంట్రెస్టింగ్ డీల్స్ చెప్తాను. ఒకటి, యాపిల్ 15కి సంబంధించిన కేసు ఒకటి ఉంది, అఫీషియల్ కేసు. రెగ్యులర్గా 9,000 దాకా 5,000 దాకా ఉంటుంది. అరౌండ్ ఇది 1,500కి వస్తుంది ఫ్లిప్కార్ట్లో. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ఒకసారి చెక్ చేసుకోండి. ఐఫోన్ 15 వాడే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ రెండోది, ప్రతిరోజు ఈ సేల్ సీజన్లో 8 గంటలకు కొన్ని స్పెషల్ డీల్స్ రివీల్ చేస్తున్నారు. లైక్ మీకు ఫ్లిప్కార్ట్లో ఫ్లైట్ టికెట్స్ ₹1 అని చెప్పి ఇలా చాలా ఉన్నాయి. డైలీ 8 o'clockకి చెక్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇక ఫస్ట్ మనకి వివో నుంచి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, వివో ఆఫ్టర్ 7 years ఎస్ సిరీస్ని మళ్ళీ మన ఇండియాలోకి లాంచ్ చేయబోతుంది. 2019లో లాంచ్ చేశారు వివో S1 అని చెప్పి. అరౌండ్ 18,000కే లాంచ్ చేశారు అప్పట్లో. ఆ సిరీస్లో S2ని ఇప్పుడు వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్లో దీన్ని మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇది ముఖ్యంగా ఏంటంటే, తక్కువ బడ్జెట్లో, అంటే 20,000 to 30,000 రూపీస్ బడ్జెట్ని టార్గెట్ చేసే ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మీకు శాంసంగ్ నుంచి. శాంసంగ్ వాళ్ళు అఫీషియల్గా రీఫర్బిష్డ్ మొబైల్స్ని వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఈ రోజు నుంచి మన ఇండియాలో అమ్మటం స్టార్ట్ చేశారు. ఎస్, మీరు వింటుంది నిజమే. శాంసంగ్ అఫీషియల్ వెబ్సైట్లోనే అఫీషియల్ రీఫర్బిష్డ్ మొబైల్స్ని అమ్ముతుంది. సో దీంట్లో ముఖ్యంగా వీళ్ళు లిస్ట్ అవుట్ చేసిన ప్రొడక్ట్స్ ఏంటంటే, శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా అఫీషియల్ పేజ్లో మీకు 97,000కే ఇస్తున్నారు రీఫర్బిష్డ్ అఫీషియల్ది. బట్ రీసెంట్గా మీకు సేల్లో కూడా ఇది అరౌండ్ 95,000కి ₹1,00,000 లోపే వచ్చింది, అఫీషియల్ కొత్త ఫోనే. అండ్ రెండోది, శాంసంగ్ గెలాక్సీ S25ని వీళ్ళు 57,000కే అమ్ముతున్నారు రీఫర్బిష్డ్ వేరియంట్. బట్ నేను ఫ్లిప్కార్ట్ సేల్లో ఇది అరౌండ్ 55,000కో 54,000కో వచ్చింది. సో అఫీషియల్ అంటే కొత్త ఫోన్లు తక్కువ ప్రైస్కి వస్తున్నాయి. జనరల్గా శాంసంగ్ అఫీషియల్ వెబ్సైట్లో కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటాయి. బట్ లాంచ్ చేసినప్పుడైనా కొంచెం, కనీసం కొత్త ఫీచర్ని లాంచ్ చేసినప్పుడైనా కొంచెం తక్కువ పెట్టాల్సింది, బట్ ఎక్కువ పెట్టేస్తారు. ఒకసారి చెక్ చేసుకోండి. అఫీషియల్ రీఫర్బిష్డ్ ఇంకా చాలా మొబైల్స్ వీళ్ళు యాడ్ చేశారు. నెక్స్ట్ మీకు ఒక ఒక చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంటు. నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు, నిన్న సికింద్రాబాద్లో జరిగిన ఒక ఈవెంట్లో చాలా దిగ్భ్రాంతికి గురి చేసే కొన్ని పాయింట్స్ చెప్పారు. ఇవి మనం అందరం ఆలోచించుకోవాల్సిన పాయింట్స్. ఎస్, చాలా మంచి పాయింట్స్ చెప్పారు. దాంట్లో ఒక 4 ఉన్నాయి. నేను అర్థం చేసుకునేందుకు మీకు చెప్తాను. ఇవి కూడా మనకు ఉపయోగపడే న్యూస్ యాక్చువల్గా. ఒకటి, స్టాప్ బయింగ్ గోల్డ్ అన్నారు. సింపుల్గా ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, వార్ ఒకటి నడుస్తుంది, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి పెరుగుతున్నాయి. మూడోది ఏంటంటే, మనకి డాలర్కి రూపాయికి ఉన్న వ్యత్యాసం, ఆ వేరియన్స్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని పాయింట్స్ చెప్పారు ఆయన. సో దాంట్లో ఒకటి, స్టాప్ బయింగ్ గోల్డ్. సో గోల్డ్ కొనటం వల్ల ఎందుకు మనకి ఎఫెక్ట్ అవుద్ది మన ఇండియా మీద అంటే, గోల్డ్ చాలా వరకు మన ఇండియాకి ఇంపోర్ట్ చేసుకున్నారంటే ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తుందంటే డాలర్స్లో మనం పే చేస్తున్నాం. దానివల్ల ఫారిన్ ఎక్స్చేంజ్ మీద దెబ్బ కొడుతుంది, రూపాయి వాల్యూ అనేది పడిపోతుంది. రెండోది, బ్రింగ్ బ్యాక్ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చేయడం చాలా మంచిది ప్రజెంట్గా మన ఇండియాలో అని ఆయన సలహా ఇస్తున్నారు. ఎందుకు అంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల ఎంప్లాయీస్ చాలా వరకు ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆఫీస్కి వెళ్ళకపోవడం వల్ల పెట్రోల్, డీజిల్ యూసేజ్ అనేది చాలా తగ్గుతుంది. తద్వారా మనకి మళ్ళీ క్రూడ్ ఆయిల్ కొనుక్కునే అవకాశం కొంచెం తగ్గుతుంది. దానివల్ల రూపాయికి ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది మళ్ళీ కొంచెం బలపడుతుందనే పాయింట్ అనమాట. ఇంత డీప్గా ఆలోచించుకోవాలి. అండ్ మూడోది, సేవ్ పెట్రోల్ అండ్ డీజిల్ అంటున్నారు. సో ఇది మళ్ళీ సేమ్ దానికి లింక్ అయింది. సేవ్ పెట్రోల్ డీజిల్ అంటే, మీరు ఎక్కువగా చిన్న దూరాలకు కూడా పెట్రోల్ వెహికల్స్, డీజిల్ వెహికల్స్ వాడకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి, అలాగే ఈవీకి, అలాగే ట్రైన్స్ కావచ్చు, మెట్రోస్ కావచ్చు, బస్సులు కావచ్చు, ఇలాంటి వాటిని ప్రిఫర్ చేయడం వల్ల సెల్ఫ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యూసేజ్ తగ్గుతుంది. దానివల్ల పెట్రోల్, డీజిల్ యూసేజ్ అనేది కొంచెం తగ్గుతుంది. మళ్ళీ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ తగ్గుతుంది, మళ్ళీ ఫారెన్ ఎక్స్చేంజ్, మళ్ళీ రూపాయి వాల్యూ, ఇదంతా లింక్డ్ అనమాట. అండ్ ఐదో పాయింట్ ఏంటంటే, స్టాప్ పర్చేజింగ్ ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్. ఇంపోర్ట్ అంటే బయట నుంచి, కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, అఫ్కోర్స్ అక్కడ డాలర్స్లో మీరు పే చేస్తారు, దానివల్ల మళ్ళీ మనకి ఫారెన్ ఎక్స్చేంజ్, ఇది ఒకటి. రెండోది ఏంటంటే, వోకల్ ఫర్ లోకల్, అంటే మీకు స్వదేశీ వస్తువులను వాడటం అలవాటు చేసుకోవాలని చెప్తున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. మీరంతా కొంచెం ఇవి ఆలోచించుకోవాలి. నెక్స్ట్ మీకు ఒక పెద్ద ఫేక్ ఫ్యాక్టరీని బర్స్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ న్యూస్ యాక్చువల్గా, మీరు బాగా తెలుసుకోవాలి. ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్లో చాలామంది ఇలాంటి ఫేక్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. ఇది ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేశారంటే, ఏకంగా ఒప్పో గ్రూప్లో ఒప్పో ఫోన్స్, రియల్మీ ఫోన్స్, వన్ ప్లస్ సంబంధించిన ఇయర్ ఫోన్స్, రియల్మీ ఇయర్ ఫోన్స్, అన్ని ప్రొడక్ట్స్, లైక్ టీవీలు కూడా, ఇంకా అన్ని ప్రొడక్ట్స్ ఒక చిన్న ఫ్యాక్టరీలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. 100 కొద్ది ప్రొడక్ట్స్. ఇవన్నీ మళ్ళీ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో వాళ్ళు బిజినెస్ అకౌంట్లు ఓపెన్ చేసి అక్కడ నుంచి సేల్ చేసుకున్నారు. ఇవి చాలా డేంజర్, గుర్తుపెట్టుకోండి. చాలా ఆల్రెడీ మార్కెట్లోకి కూడా వచ్చేసినాయట. సో అందరూ ఈ ఫ్యాక్టరీలో
చాలా ప్రొడక్ట్స్ని వాళ్ళు తయారు చేస్తున్నారన్నమాట. వన్ ప్లస్ ఫోన్స్, రియల్మీ ఫోన్స్, ఒప్పో ఫోన్స్ చాలా ఇక పెద్ద వీడియోనే వేస్తున్నాను చూడండి. చాలా ఉన్నాయి. అంతా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ మళ్ళీ అన్ని పేర్చి పేర్చి పెట్టారు. సో ఇది చాలా డేంజరు. అఫీషియల్ ఏది జెన్యూనో కూడా అర్థం కాదు ఇప్పుడు మనకి. సో ఒకవేళ అఫీషియల్ వెబ్సైట్లలో కొంచెం మంచి డిస్కౌంట్స్ ఉంటే అక్కడ నుంచి కొనుక్కోవడం నయం. వాళ్ళనే జెన్యూన్ ప్రొడక్ట్స్ ఇస్తారు. సో ఇప్పుడు ఏది నమ్మేలాగా లేదు ప్రజెంట్‌గా ఇది చూసిన తర్వాత. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మీకు యాపిల్ నుంచి. యాపిల్‌కి అమెరికాలో ఉన్న ఎవరైతే కేస్ వేశారో లాసూట్ ఓడిపోయింది. యాపిల్ ఇప్పుడు $200 మిలియన్ అమెరికా కస్టమర్స్‌కి పే చేయబోతుంది. ఎప్పటి నుంచి అప్పుడు జూన్ 2024 నుంచి మార్చ్ 2025 వరకు మధ్యలో ఎవరైతే ఐఫోన్ 15, ఎవరైతే ఐఫోన్ 16 కొన్నారో వాళ్ళకి తలా $90 వరకు పే చేయబోతుంది. అన్ని వేల మందికి పే చేయబోతున్నారనమాట. సో ఎంత? $250 మిలియన్. ఎందుకు అంటే సింపుల్. నేను ఇది పాయింట్ ఇది అనౌన్స్ చేసిన దగ్గర నుంచి చెప్తున్నాను ఈ పాయింట్. యాపిల్ ఇంటెలిజెన్స్ మన టెక్ న్యూస్ రెగ్యులర్ ఫాలో అయ్యే వాళ్ళైతే గత 3-4 ఏళ్ల నుంచి నేను నొక్కి ఒక్కాడిస్తున్నాను. యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది ఫేక్, అది అవ్వదు. శాంసంగ్కి దీనికి నక్కకి నాగలోకి అనుకుంత దూరం ఉంది, అది అవ్వట్లేదు అని చెప్పి మీకు ముందు నుంచే చెప్తున్నాను కదా. దీని మీద ఇప్పుడు వాళ్ళు కేసేశారు. సో ఇదేంటంటే యాపిల్ వాళ్ళు ఐఫోన్ 15 లాంచ్ చేస్తున్నప్పుడు యాపిల్ ఇంటెలిజెన్స్ని మేము తీసుకొస్తున్నాం. సో చాలా హ్యూజ్ కొత్త ఫీచర్, ఫీచర్స్ చాలా వరకు మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పి ఫేక్గా అంటే మిస్లీడింగ్ అనౌన్స్మెంట్ చేసి ఫోన్లు అమ్ముకున్నారు. ఐఫోన్ 15, ఐఫోన్ 16. సో తర్వాత అలవాటైపోయింది. ఐఫోన్ 17 ఇప్పుడు అలవాటైపోయింది మనకి. అది అవ్వదని సంగతి మనకు తెలిసింది, అలవాటైపోయింది. సో ఎవరైతే ఫస్ట్‌లో కొన్నారో వాళ్ళు అక్కడ కేసు వేశారనమాట. సో దానివల్లనే ఇప్పుడు యాపిల్ సచ్చినట్టు ఒప్పుకొని $250 మిలియన్ పే చేయబోతుంది. అయితే మన ఇండియాలో కూడా సేమ్ అలాగే మనం కూడా బకరాలం అయిపోయినాం కదా. మనం కూడా కొన్నాం కదా, చాలామంది కొన్నాం కదా. సో కాకపోతే అక్కడ చూడండి ఎంత యాక్టివ్‌గా ఉన్నారో దాని మీద ఫైట్ చేసి $250 మిలియన్ వాళ్ళు గెయిన్ చేశారు. తలా కొంతమంది కొంచెం ఉపయోగపడుతుంది. బట్ మన దగ్గర కన్జ్యూమర్ కోర్ట్‌లో కేసు వేయడానికి మనం ఆలోచిస్తాం. కన్జ్యూమర్ కోర్ట్ చుట్టూ తిరగడానికి మనం ఆలోచిస్తాం. అది ఎప్పటికొస్తుందో మన దగ్గర గ్యారంటీ లేదు. సో ఇక్కడైనా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు కొంచెం చాలా మనకంటే అడ్వాన్స్‌గా ఉన్నారని చెప్పి. సో ఎనీవేస్ $250 మిలియన్ యాపిల్ పే చేయబోతుందంట. సో ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో రాయండి. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.